హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. సో మార్నింగ్ 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో 24th ఏప్రిల్ నుంచి 30th వరకు ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే దీనిలో అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి పలు రకాల జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి జాబ్స్. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది చాలా యూజ్ ఉంటుంది. ఎవరికైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది కనుక దీన్ని డౌన్లోడ్ చేసుకుని దీనిలో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయని చెక్ చేసుకుని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. సో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ జీఏడీలో 110 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని జీఏడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా 110 మందిని నియమించుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ కూడా అయితే జారీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇది మనకు టోటల్గా 110 ఉద్యోగాల కోసం అంటే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో వీరిని అయితే ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో ఏ పోస్టులు అనేది వివరాలు అయితే చూద్దాం. సో ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కాంట్రాక్ట్ పద్ధతిలో కరస్పాండెంట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్, 12 మంది డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, 37 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 జూనియర్ స్టెనోగ్రాఫర్లు, ఒక టెలిఫోనిక్ ఆపరేటర్, ఒక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఒక రికార్డ్ అసిస్టెంట్, 31 మంది సబార్డినేట్లు, 17 మంది డ్రైవర్లు, 4 వాచ్మెన్లు, 2 లిఫ్ట్ ఆపరేటర్లు నియమించుకోవడానికి ప్రభుత్వం అయితే అనుమతులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ మనైతే అబ్స్ట్రాక్ట్ అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే అత్యధికంగా 37 పోస్టులు వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే 37 ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 31 ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అంటే మనకు అటెండర్ లాగా అనమాట. అంటే మ్యాక్సిమం వీటికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు. సో విత్ ఇన్ 1 or 2 డేస్లో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది రాగానే వాటికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. సో చూద్దాం. మన వీడియో ద్వారా అయితే దీనికి సంబంధించిన మన ఛానల్ ద్వారా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. దీనిలో అయితే మొత్తం 111 పోస్టులకు అయితే గవర్నమెంట్ నిన్న దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు దక్షిణ మధ్య రైల్వేలో మెడికల్ స్టాఫ్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు రైల్వేస్ నుంచి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇంకొకటి 1074 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. సో దీనిలో టెలిఫోనిక్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కాజిపేట, అదేవిధంగా చిలకలగూడ, డోర్నకల్లో హెల్త్ యూనిట్లో కోవిడ్ చికిత్సలు కావచ్చు, లేకుంటే సికింద్రాబాద్ పరిధిలో కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ తదితర వైద్య సేవలు నిర్వహించవలసి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, మెడికల్ ప్రాక్టీషనర్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ అటెండెంట్ అంటే ఇవి మనకు అటెండెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి 23 ఉన్నాయి అత్యధికంగా. టోటల్గా 63 ఉద్యోగాలకు అయితే వీటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవన్నీ మీకు ఒప్పంద ప్రాతిపదిక అంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీరికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాటి యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరైతే గ్రూప్లో అయితే జాయిన్ కండి. అండ్ మరొకటి చూసినట్టయితే ఇక్కడ రైల్వేస్లో 1074 పోస్టులు అంటే ఒక న్యూస్ రావచ్చు. రైల్వే శాఖ పరిధిలో ఉండేటువంటి మనకు DFCCIL నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనం ప్రీవియస్ 2 days బ్యాక్ కూడా నేను మన ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో అయితే చెప్పడం జరిగింది. దానిలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనిలో ఏ పోస్టులు ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం మనకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ చూడవచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఆపరేషన్స్ అండ్ బీడీ అని చెప్పేసి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరు 2 days బ్యాక్ వీడియో అయితే చూడండి. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. ఇవన్నీ BE, BTech, డిప్లొమా, MBA చేసినటువంటి అభ్యర్థులు కొన్నిటికైతే అనుభవం కూడా అయితే అడగడం జరిగింది. అండ్ ఆన్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 23 అనేటువంటి లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ మీరు ఇక్కడ చూడవచ్చు.
అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ పోస్టులకు భారీగా అప్లికేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. నిజామాబాద్ జిల్లాలో 159 ఖాళీలకు అప్లై చేసుకున్నది 3255 మంది. 28 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతున్నటువంటి లీడర్ల ఫైరవీల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నిజామాబాద్ డిస్టిక్ నుంచి అంగన్వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనం మినీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు. సో ఇట్లా 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి భారీగా అప్లికేషన్స్ వచ్చాయంటే ఈరోజు ఒక న్యూస్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాదాపుగా 3200 అప్లికేషన్స్ అయితే వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి ఫైరవీలు కూడా నడుస్తున్నాయంటే ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయితే చేశారట. సో షార్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుందంటూ ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సెకండ్ ఇయర్ మార్కులు ఫస్ట్ ఇయర్ను బట్టే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇంటర్ బోర్డు ఆలోచన. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎగ్జామ్ సాధ్యం కాకపోతే అదే అమలు, పరీక్షలు ఉండకపోవచ్చు అంటున్న అధికారులు. సో కరోనా తీవ్రత నేపథ్యంలో వాయిదా పడ్డటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఇంకా డౌటే ఉంది. జూన్ ఫస్ట్ వీక్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో జూన్లో ఎగ్జామ్స్ పెట్టడం సాధ్యమవుతుందా అని సర్కార్ అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ సాధ్యమైనా కూడా ఏం చేయాలి, దానిపై ఎటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి ఇంటర్ బోర్డు అయితే ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. ఎగ్జామ్స్ పెట్టడం సాధ్యం కాకపోతే ఇప్పుడున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మార్కులు వేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే ఉంది. చూద్దాం, మనకు ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేదంటే మనకు కరోనా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో సో ఎగ్జామ్స్ కనుక సాధ్యం కాకపోతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు న్యూస్ ఉంది. అండ్ వీసీ నియామకం జరిగినట్టు ఒక న్యూస్ చూడవచ్చు. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైలీ మనం ఈ వీసీ నియామకాల గురించి అయితే డైలీ ఒక న్యూస్ పేపర్లో అయితే న్యూస్ అయితే వస్తుంది. ఈరోజు మనకు శాతవాహన యూనివర్సిటీ గురించి అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం. వీసీలకు సంబంధించినటువంటి ఈ నియామకాలు జరగలేదు, ఎందుకంటే దీనివల్ల అక్కడ దానిలో ఉన్నటువంటి కొంత రెగ్యులర్ సిబ్బంది నియామకం కూడా ఆగిపోతుంది, కొంతమందికి ప్రమోషన్స్ కూడా ఆగుతున్నాయని చెప్పేసి మనం అయితే చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళ ప్రవేశాలకు పాఠశాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ మేరకు మోడల్ స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ బి ఉషా ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష రాయాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ కూడా నేను చెప్పాను మన ప్రీవియస్ వీడియోస్లో. అయితే దీనిలో మనకు 8th నుంచి 10th క్లాస్ వాళ్ళకు ఈ నెల 20 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 6వ తరగతి ప్రవేశానికి కనుక చూసినట్టయితే జూన్ 6వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జూన్ 6వ తేదీన దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎవరైతే మీకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా తెలిసి ఉంటే వారికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇంకా మోడల్ స్కూల్లో ఎవరైతే ప్రవేశాల కోసం ఏదైతే చూసినటువంటి విద్యార్థులకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి, వాళ్ళకి యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయండి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సీఎం కేసీఆర్ హామీ ప్రకారం తమకు పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ సంఘం శనివారం అయితే కోరింది. 2 సార్లు తమకు సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించినట్టు ఇక్కడైతే న్యూస్ ఉంది. సో సీఎం కేసీఆర్ చేసినటువంటి అమలు ప్రకారం మాకు కూడా సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఉన్నటువంటి వీఆర్ఏలకు సో ఇక్కడ దానికి సంబంధించిన వీఆర్ఏలకు సంబంధించిన పే స్కేల్ అనేటువంటి అమలు చేయాలని చెప్పేసి వాళ్ళైతే నిన్న ప్రభుత్వ విప్ను అయితే ఇక్కడ కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 119 బీసీ గురుకులాల స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి 119 మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఈ బీసీ గురుకులాల కాలేజీలతో పాటు 119 గురుకులాలు అప్గ్రేడ్ కావడంతో 2021-22 సంవత్సరానికి దాదాపుగా రాష్ట్రంలో 138 బీసీ గురుకులాలు ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ అయితే కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ ఓవరాల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎంపీసీ బైపీసీ సీస్తో పాటు మరికొన్ని వొకేషనల్ కోర్సులు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే ఇక్కడైతే ఓవరాల్గా మనకు న్యూస్ ఉంది. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటే ఒక న్యూస్ రావచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో సో మెడికల్ పీజీ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అయితే నిన్నైతే విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. May 5th నుంచి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉండేది, వీటిని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి జారీ చేశారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్